ఎంత విపరీతంగా పెరిగిన డాండ్రఫ్ అయినా ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే దెబ్బకి తగ్గిపోవాల్సిందే. నాకు మా పాపకు యూఎస్ వచ్చిన తర్వాత డాండ్రఫ్ అయితే ఫుల్‌గా వచ్చేసింది ఈ వాతావరణానికి. ఎన్ని షాంపూలు వాడినా, ఎన్ని ట్రై చేసినా ఇక్కడైతే తగ్గలేదు. చివరికి 3, 4 రకాల హెయిర్ ఆయిల్స్ అయితే చేసుకున్నాము. లాస్ట్‌కి ఇదైతే బాగా వర్క్ అయింది. సో, నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది నేను మా పాప వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇందులో 1 కప్పు మొలకెత్తిన మెంతులు యాడ్ చేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను 1 కప్పు. అలాగే ఒక పెద్దవి 2, 3 రెమ్మలు కరివేపాకు యాడ్ చేశానన్నమాట. తెల్ల ఉల్లిపాయలైతే మనకి కొంచెం వాసన తక్కువొస్తాయి. అదే కొంచెం రెడ్ ఆనియన్స్ అయితే మనకి కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనమైతే దీంట్లో యాడ్ చేసిన ఐటెమ్స్ దేనికి యూజ్ అవుతాయి అనేది తెలుసుకుందాము. మెంతులు మొలకలు యాడ్ చేశాను కదా! మెంతులు మొలకల్లో వచ్చేసి పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జుట్టుకు కావాల్సిన డిఫరెంట్ మినరల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో, మనము డైరెక్ట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా యాడ్ చేయడం కన్నా కూడా ఇలా మొలకలు యాడ్ చేసుకుంటే మనకి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మొలకలు యాడ్ చేశాను. ఆనియన్ యాడ్ చేశాను కదా! ఆనియన్‌లో వచ్చేసి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇదొచ్చేసి మన హెయిర్ గ్రోత్‌కి కావాల్సిన కొలాజన్ అనే దాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే జుట్టు చాలా హెల్తీగా పెరుగుతుంది. జుట్టు హెల్తీగా పెరుగుతుందంటే ఆటోమేటిక్‌గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా! కరివేపాకు వల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఇంకోటొచ్చేసి హెయిర్ హెల్తీగా పెరుగుతుందన్నమాట. సో, ఈ 3 కాంబినేషన్ వచ్చేసి మనకి చుండ్రు తగ్గిచ్చి, హెయిర్ ఫాల్ తగ్గిచ్చి, అలాగే జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది బాగా. సో, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? సో, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్న వాళ్ళైతే నేను ఒక టిప్ చెప్తాను. మీరు ఫస్ట్ చుండ్రు ఎక్కువగా ఉందనుకోండి, ఓన్లీ మెంతి ఆయిల్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెమ్ పడదనమాట ఒక్కొక్కసారి. లైక్ మనకి ఒక్కొక్కరికి ఆనియన్ పేస్ట్ పడదు. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నప్పుడు కొంచెం అప్లై చేసుకొని ట్రై చేసి చూడండి. సో, స్లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా ఈ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ గూడా మనకి బాగా అన్నీ కలర్ మిక్స్ అయిపోయి, కలర్ చేంజ్ అయిపోయింది బాగా. ఇదైతే కొంచెం పోపు స్మెల్ వచ్చినట్టు వస్తది. సో, ఏంటంటే ఆహ్, బయటికెళ్ళే ముందు అలా ఒక గంట ముందు అలా పెట్టుకొని తలస్నానం చేసినా బెటరే. మాకు ఆ స్మెల్ వచ్చినా పర్లేదు ఏం కాదంటే పెట్టేసుకోండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. సో, గోరువెచ్చగా పెట్టుకుంటే మనకి ఇంకా రిజల్ట్ బావుంటుందనమాట. పెట్టుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవరు, 1 అవర్ వరకు స్మెల్ వచ్చేస్తది. ఒక 2 అవర్స్ అలాగే వదిలేసామనుకోండి స్మెల్లు ఏం రాదనమాట మన నెత్తి దగ్గర నుంచి. సో, పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్‌లో ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ బావుంటది. సో, ఇంకోటేంటంటే మీరు పిల్లలు స్కూలుకెళ్ళేటప్పుడు ఇలా పెట్టేస్తే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తా ఉంటది కదా! సో, అప్పుడేంటంటే ఆనియన్స్ అవాయిడ్ చేసేస్తే మనకి స్మెల్ రాదు. సో, అప్పుడు మన ఫిజిబిలిటీని బట్టి మనం మెంతులు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మందార పువ్వులు అలా యాడ్ చేసేసుకొని హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు. సో, ఇవి 3 కాంబినేషన్‌లో చుండ్రుకి, హెయిర్ ఫాల్‌కి, హెయిర్ గ్రోత్‌కి బావుందనమాట. సో, నాకు ఈ 3 కాంబినేషన్స్ సెట్ అయింది. సో, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఏ ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అయితే నాకు అంతే చాలు. మనకి వీడియోలు పెట్టినప్పుడు పాజిటివ్ కామెంట్‌ల కన్నా నెగెటివ్ కామెంట్‌లు పెట్టేవాళ్ళు ఎక్కువుంటారు. మీరు వీడియోల కోసమే కదా చూపిస్తుంది. మీరు రాసుకోరు అది ఇది అని చెప్పి కామెంట్‌లు పెడతా ఉంటారనమాట. సో, ఇలాంటి కామెంట్‌లే నాకు ప్రీవియస్ వీడియోలో వచ్చాయి. సో, దానికోసం అని చెప్పి నేను అప్లై చేసుకునేది కూడా మీకు చూపిస్తున్నాను. సో, నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటున్నాను. ఇదే ఆయిల్ నేను మా పాపకు కూడా పెట్టాను. ఇది మేము ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ వాడాననమాట. సో, ఇది సెకండ్ టైమ్ మేము ఇది వాడడం. ఆహ్, మీకు ఇంకో 2 మంత్స్ తర్వాత రిజల్ట్ చూపిస్తాను. మా మా అమ్మాయి హెయిర్ ఇప్పుడు చూసారు కదా లెంగ్త్. ఇంకో 2 మంత్స్ తర్వాత నేను దీనికోసమే వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను మీకు హెయిర్ ఎంత పెరిగింది అనేసి. 100% గ్యారంటీ అన్నమాట. ఇదైతే హెయిర్ అంత పెరుగుతుంది. ఫస్ట్ ఒక 2 డేస్ వరకు లైట్‌గా హెయిర్ ఫాల్ అనిపించొచ్చు కొత్త కాబట్టి సెట్ అయిపోతది.